సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లోన్ కావాలా మీకు? కావాలి. నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి లోన్ కావాలి. నాకు కార్ లోన్ కావాలి, నాకు హోమ్ లోన్ కావాలి, నాకు పర్సనల్ లోన్ కావాలి. కానీ లోన్ కావాలంటే ఎన్నెన్నో తిప్పలు. సిబిల్ కరెక్ట్ ఉందా లేకపోతే మనం ఏమన్నా గతంలో సెటిల్మెంట్లు చేసినామా, లేకపోతే లోన్ నాకు మరి నా జీతం తక్కువ ఎంత వస్తుంది, ఎట్లా, నాకు రిక్వైర్మెంట్ ఇంత ఉంది, ఇట్లాంటివి ఎన్నో పరేషాన్లు అబ్బా. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు ఆన్సర్ రాబోతుంది. నా ముందు ఒక గెస్ట్ ఉన్నారు, ఆయన్నే మధు గారు. సో వీళ్ళది డిఎంఎస్ అసోసియేట్స్. వీళ్ళు ఏంది అని అంటే లోన్ సర్వీసెస్ చేస్తారనమాట. సో ఆ సార్తో మాట్లాడదాము, మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాము. అండ్ అంతేకాకుండా ఈ సార్ చాలా మందికి లోన్లు ఇప్పించారు. ఈ విషయం మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి, బాగా పనికొస్తుంది మనకి. సార్ నమస్తే. నమస్తే రామలమ్మ గారు. ఫస్ట్ ఈరోజు మేము మాట్లాడబోతుంది పర్సనల్ లోన్ గురించి. పర్సనల్ లోన్ చాలాసార్లు మనం తీసుకోవాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ ఎప్పుడెప్పుడు తీసుకుంటాము అనే సందర్భం గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడైనా ఇల్లు తీసుకున్న తర్వాత కూడా ఫిర్బీ ఇంకొన్ని పైసలు అవసరం పడ్డాయి, పర్సనల్ లోన్ తీసుకుంటాం. లేకపోతే మనం అనుకున్నంత లోన్ రాలేదు కాబట్టి పర్సనల్ లోన్ తీసుకుంటాం. లేదంటే ఏదైనా సడన్గా హాస్పిటల్ది ఖర్చు వచ్చింది, ఇన్సూరెన్స్ అయిపోయింది, పర్సనల్ లోన్ తీసుకుంటాం. ఏ చిన్నదైనా ఇంట్లో ఎవరిదన్నా పెళ్ళి ఉంది, వాళ్ళు మనకు సపోర్ట్ చేసారు, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చింది, మన చేతిలో టైంకి పైసలు లేవు, పర్సనల్ లోన్ తీసుకుంటాం. సో ఇట్లా రకరకాల రీజన్స్తోనే చాలామంది పర్సనల్ లోన్ పైన డిపెండ్ అయి ఉంటారు. అంటే పర్సనల్ లోన్ ఈజ్ అ న్యూట్రల్ లోన్ బేసిక్లీ, రైట్? సో ఇట్లా పర్సనల్ లోన్ కోసం అని చెప్పేసి బ్యాంక్కి పోయినప్పుడు చాలా పరేషాన్లు. ఏంటిది అని అంటే, ఫస్ట్లీ సార్, పర్సనల్ లోన్ కోసం ఒక వ్యక్తి దగ్గర ఫస్ట్ మీరు ఏమేమి కలెక్ట్ చేస్తారు, ఏమేమి కావాలి మీకు, అది చెప్పండి. బేసిక్ రిక్వైర్మెంట్ పర్సనల్ లోన్స్లో మనకు కావాల్సింది శాలరీ అండి. మినిమం శాలరీ 20,000 అండ్ అబోవ్ శాలరీ బ్యాంకులో క్రియేట్ అవ్వాలి. బేస్ క్రైటీరియా అదండి. శాలరీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది అంటే ఎవరికైనా మనం పర్సనల్ లోన్ ఇప్పించగలుగుతాము. వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ వచ్చేసి మనం జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, 3 months పే స్లిప్స్, 6 months అంటే కొన్ని బ్యాంక్స్ 4 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే కొన్ని బ్యాంక్ 6 months బేస్డ్ ఆన్ బ్యాంక్ ఉంటుంది. అండ్ ఫామ్ 16 ఇన్ కేస్ వాళ్ళకి ట్యాక్స్ అండర్లో రాకపోయినా ఇన్సెంటివ్స్ ఆ స్లాబ్స్ వల్ల వాళ్ళకి కొంతమందికి ఫామ్ 16 జనరేట్ అవుతుంది. సో ఆ ఫామ్ 16 అండ్ లేటెస్ట్ కలర్ ఫోటో, ఈ బేసిక్ డాక్యుమెంట్స్ ఇప్పుడు అన్ని బ్యాంక్స్ మోస్ట్లీ డిజిటలైజేషన్ అయినాయి కాబట్టి అన్ని డిజిటల్గా మనం మెయిల్ త్రూ కానీ వాట్సాప్ త్రూ కానీ తీసుకొని ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే 20,000 నుంచి 30,000 బ్రాకెట్లో కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. 30,000 అండ్ అబోవ్ శాలరీ వచ్చిందంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఎక్కువ లోన్ ఇచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటుందండి. 30,000 కన్నా ఎక్కువ 30,000 సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. అండ్ దానికన్నా తక్కువ సంపాదించేటోళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? ఒకవేళ ఏదైనా చిన్న హెల్ప్ లోన్ కావాలి, ఒక 5 lakhs. అదే అండి, యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ బ్యాంక్ కూడా మినిమం శాలరీ క్రైటీరియా అనేది ఒకటి పెట్టింది ఇండియాలో. సో ఆ మినిమం శాలరీ క్రైటీరియా ఉండడం వల్ల 20,000 మినిమం శాలరీ అనేది మస్ట్ అండి. దానికంటే తక్కువ ఉన్నప్పటికీ 15,000 శాలరీ ఉంటే ఏదో ఒక ఎన్బిఎఫ్సి లాంటిది ఏదో హెల్ప్ చేస్తుంది, కానీ దాంట్లో కూడా అప్రూవల్ రేషియో అంటే చాలా తక్కువ ఉంది. సో అందువల్ల మనం డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళమే అవుతాం. కాబట్టి మినిమం శాలరీ క్రైటీరియా 20,000 అబోవ్ శాలరీకి ఒక 3-4 బ్యాంక్స్ ఇస్తున్నాయి కాబట్టి వాటిని మనం మినిమం 20 అనేది క్రైటీరియా పెట్టుకున్నామండి. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ చాలా నాకు ఎక్కువ శాలరీ వస్తుంది సార్, పర్లేదు, బట్ పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ప్రతిసారి ఇది అందరికీ తెలిసిందే. మనం ఒక 10 లక్షలు పెట్టుకుంటే 8 లక్షలు వస్తుంది, లేదా 11 లక్షలు పెట్టుకుంటే 9 లక్షలు వస్తుంది అనుకొని పెడతారు చాలా మంది. ఇప్పుడు కూడా మన రిక్వైర్మెంట్ ఎంతో అంత కంప్లీట్గా లోన్ మ్యాక్సిమం రాదు. ఓకే, ఎప్పుడు ఒక 2 లక్షలు తక్కువే వస్తుంది. మనం ఎంత పెట్టినా ఏం చేసినా కూడా 2 లక్షలు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఒకవేళ 10 లక్షలు కావాల్సిన వాళ్ళు 15 లక్షలు పెట్టినా కూడా దేర్ ఆర్ సమ్ కేసెస్ 9 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 8 లక్షలు వచ్చిన వాళ్ళు. ఇది ఎందుకు జరుగుతుంది సార్? బేసిక్గా ఏంటంటే ప్రతి బ్యాంకు 2 పారామీటర్స్ ఉంటాయండి. శాలరీ ఇంటూ ఇన్ని టైమ్స్ మల్టిప్లేయర్ 20 times 30 times, మాక్సిమం 30 times ఉంటుంది ఏ బ్యాంక్ అయినా. అదొక క్రైటీరియా అండి. మీకు వస్తున్న శాలరీలో 60%, 70%, 80% ఫైర్ క్యాల్కులేషన్ అని ఉంటుంది. ఈ 2 పారామీటర్స్ మీట్ అయితేనే మాక్సిమం లోన్ అనేది వస్తుంది. మీరు అన్న విషయం 50% కరెక్టే, కానీ క్లయింట్స్ చాలా మంది కూడా 1 lakh శాలరీ వస్తున్న వాళ్ళు 5 లక్షలు తీసుకొని 10 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎప్పుడైతే మనం మన ఎలిజిబిలిటీ కంటే ఎక్కువ అడుగుతామో అప్పుడే మనకి ఇబ్బంది అవుతుంది. అలాంటి విషయాలప్పుడు కూడా మనం హెల్ప్ చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 1 lakh ఉంది, మీకు మాక్సిమం శాలరీ ఫైర్ వచ్చేసి 75% వరకు, అంటే 75,000 వరకు మీకు ఈఎంఐ పేయింగ్ కెపాసిటీ ఉంది. సో ఒక బ్యాంక్ ఇన్ కేస్ వాళ్ళ ఇంటర్నల్ పారామీటర్స్లో మీ కంపెనీ కేటగిరీ లిస్టింగ్లో లో లిస్ట్లో ఉండడం వల్ల, అంటే కేటగిరీ సి, కేటగిరీ డి అని ఉంటుంది, లో లిస్టింగ్లో ఉండడం వల్ల వాళ్ళు మాక్సిమం లోన్ అమౌంట్ ఫండింగ్ మీకు 10 lakhs ఇస్తా అంటారు. అలాంటప్పుడు మేము ఏంటంటే 75% వరకు
అబోవ్ క్రాస్ అవ్వకుండా ఫైర్ ఉండేటట్టు చూసుకొని 2 బ్యాంక్స్ 3 బ్యాంక్స్లోనో మీరు అనుకున్న అమౌంట్ రీచ్ అయ్యేటట్టు మేము హెల్ప్ చేస్తాం. మల్టిపుల్ ఫండింగ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు పర్సనల్ లోన్ కోసం వస్తే సార్, పర్సనల్ లోన్లో ఎన్ని రకాల లోన్స్ ఉంటాయి? లైక్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పర్సనల్ లోన్ అంటే నా చేతిలో ఏం లేదు మీ దగ్గర పెట్టడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్ లోన్ తీసుకుంటే కార్ అనేది ఒక సెక్యూరిటీ లోన్ కాబట్టి అది వచ్చే అవకాశం ఎక్కువ. బట్ వేరేస్ పర్సనల్ లోన్కి వచ్చేసరికి అలాంటి సెక్యూరిటీస్ ఏం పెట్టాం మనం. అవునండి. మనం డైరెక్ట్గా ఒక అప్లికేషన్లో ఫిల్ చేసుకోవడం, పెట్టుకోవడం, మనకున్న ఎలిజిబిలిటీని తగ్గట్టుగా లోన్ రావడం. అవునండి. సో ఇట్లా కాకుండా ఇంకేమైనా సెపరేట్ పర్సనల్ లోన్స్ ఉంటాయా? ఏం లేదండి. పర్సనల్ లోన్స్ అంటే పర్సనల్ యూజ్ పర్పస్, అంటే అది వాళ్ళ పర్పస్ ఏదైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు హోమ్ లోన్ అయితే పర్టికులర్గా ఇల్లు కొనడానికి, కార్ లోన్ అయితే పర్టికులర్గా కారు కొనడానికి. సో ఇలా సపరేట్ ఉన్నాయి లోన్స్. కానీ పర్సనల్ యూజ్ అంటే వాళ్ళకున్న ఆల్రెడీ వేరే ఏదన్నా బయట కూతురు పెళ్లి చేశాడు, బయట ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే వెకేషన్కి వెళ్ళడానికి, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషనల్ లోను లాంగ్ టర్మ్ పెట్టుకునే బదులు షార్ట్ టర్మ్లో అయిపోతుంది అని చెప్పేసి పెట్టుకునే ఛాన్స్. సో పర్సనల్ పర్పస్ కాబట్టి వాళ్ళకి శాలరీ ఉండి మినిమం శాలరీ క్రైటీరియా మీట్ అయ్యి వాళ్ళకి మినిమం డాక్యుమెంటేషన్ ఏదైతే మనం అడుగుతామో ఆ డాక్యుమెంటేషన్ ఉంటే లోన్ అనేది ఇస్తాం తప్ప దానికి సపరేట్ టైప్స్ ఆఫ్ పర్సనల్ లోన్స్ అనేది ఉండదు. అన్సెక్యూర్డ్లో పర్సనల్ లోన్స్ వితౌట్ ఎనీ గ్యారంటర్స్, వితౌట్ ఎనీ ష్యూరిటీస్, ఓన్లీ ప్యూర్లీ వాళ్ళ శాలరీ బేస్ చేసుకుని, అది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ ఉండొచ్చు. నవేడేస్ ఎన్బిఎఫ్సిస్లో ప్రొప్రైటర్షిప్ కంపెనీస్ కూడా మనం చేయగలుగుతున్నాం. కాకపోతే వాళ్ళకి రెగ్యులర్ శాలరీ ఏదైతే మినిమం క్రైటీరియా శాలరీ ఉందో అది మీట్ అయ్యి రెగ్యులర్గా శాలరీ అకౌంట్లో క్రియేట్ అవుతూ ఉంటే మనం చేయగలుగుతాం. సో సార్ కొంతమంది ఉంటారు ఎట్లా అంటే వీళ్ళకి ఇప్పుడు చాలా కంపెనీస్ ఆఫ్టర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్లో మనం చూస్తున్నాం ఎవరికి శాలరీస్ టైంకి పడతలేవు. ఇలాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే నెలలో ఏదో ఒక రోజు పడుతుంది, 15వ తారీఖు పడవచ్చు, 20వ తారీఖు పడవచ్చు, 10వ తారీఖు పడవచ్చు, ఒకసారి ఫస్ట్కే పడవచ్చు. ఇట్లా ఒక స్టెబిలిటీ ఉండదు. ఇలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆన్ టైం శాలరీ పడతలేదు కాబట్టి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఏంటి ఆప్షన్ ఏంటి? అదే అండి, నేను ఇందాక చెప్పిన విధంగా ప్రజెంట్ ఎన్బిఎఫ్సిస్ కూడా కొన్ని ఎన్బిఎఫ్సిస్ కూడా ఇస్తుంది, ఈజీగా ఇస్తున్నాయి కాబట్టి. లేదంటే శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ అయితే ఇంకా ఈజీగా వస్తుంది వాళ్ళకి శాలరీ ఏ రోజు క్రియేట్ అయినా. సో ఎండ్ ఆఫ్ ది డే విత్ ఇన్ ది మంత్, ఆ పర్టికులర్ మంత్ లోపు క్రియేట్ అవుతుందా లేదా చూసుకొని యావరేజ్ 3 months ఆర్ 6 months శాలరీ చూసుకొని క్రియేట్ అయితే ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయండి. పర్టికులర్గా ఈ డేట్ ఉండే క్రియేట్ అవ్వాలి, ఈ రోజే క్రియేట్ అవ్వాలి అని లేదు. ఎందుకంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ చూసుకుంటే 15th 20th తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చిన తర్వాతనే వేస్తాయి. సో అలాంటి వాళ్ళకి కూడా మనం పర్సనల్ లోన్ చేయగలుగుతున్నాం. బట్ బేస్డ్ ఆన్ అండ్ ఎవ్రీ మంత్ లోన్ కట్ అయ్యేది కూడా వాళ్ళ శాలరీ పడ్డ తర్వాతనేనా? అప్పుడు లేదండి, ఈఎంఐ అనేది ఏంటంటే బ్యాంకు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ కి ఒక డేట్ పెడుతుందండి. ఆ పర్టికులర్ డేట్ ముందు రోజు ఈవినింగ్ లోపు అమౌంట్ వేయాల్సి వస్తుంది తప్ప మనకు వాళ్ళకి శాలరీ వచ్చిన తర్వాత వరకు ఆగుతా అంటే ప్రాబ్లం ఏంటంటే ఇవాళ రేపు బ్యాంకులు ఇమీడియట్లీ చెక్ బౌన్స్ చార్జెస్ అని చెప్పేసి ప్రాబ్లం కదా సార్, మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. మనం అంటే చాలా వరకు బ్యాంక్స్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ డేట్ పెడుతుంది. బట్ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే వేరే కొన్ని బ్యాంక్స్ 25th కూడా ఈఎంఐ ఇచ్చే బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అలాంటి సినారియోలో మీరు అన్నట్లు శాలరీ డిలే వచ్చే వాళ్ళకి ఆ పర్టికులర్ గా ఈఎంఐ 20th 25th తర్వాత వచ్చే బ్యాంక్ లో మనం లోన్ తీసుకొని ఆ డేట్ రోజు ఈఎంఐ పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవాళ రేపు చెక్ బౌన్స్ చార్జెస్ అని, డిలే పేమెంట్ చార్జెస్ అని, ఇవన్నీ చార్జెస్ ఎక్స్ట్రా పడుతున్నాయి కాబట్టి సో ఆ డేట్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే బ్యాంక్ లో తీసుకోవడం బెటర్ అండి. అదేంటనేది మేము యాజ్ ఏ డిఎంఎస్ వి విల్ సజెస్ట్ దెం. ఓకే. అండ్ ఇంకొకటి సార్, చాలా మంది అంటుంటే విన్నా, నాకు కూడా తెలియదు, పర్సనల్ లోన్స్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి మాట్లాడుకుంటున్నాం. పర్సనల్ లోన్స్ స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అన్ని బ్యాంక్స్ కూడా మినిమం 10.5% ఇంట్రెస్ట్ రేట్స్ ఛార్జ్ చేస్తున్నాయండి. అది బేస్డ్ ఆన్ ప్రొఫైల్, బేస్డ్ ఆన్ లోన్ అమౌంట్. మీరు లోన్ అమౌంట్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.5 అలా వస్తుంది. ప్రాసెసింగ్ ఫీ కూడా లోన్ అమౌంట్ ఎక్కువ తీసుకుంటేనే తక్కువ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, లేదంటే 1% ఆర్ 2% ప్రాసెసింగ్ ఛార్జెస్ పడుతుంది. సో అది నేను చెప్పిన విధంగా ప్రొఫైల్ టు ప్రొఫైల్ లోన్ అమౌంట్ని బేస్ చేసుకొని అప్ టు 22% 20% వరకు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఎందుకంటే అది అన్సెక్యూర్డ్ కదండి. వేరే సెక్యూర్డ్లోకి వచ్చేసరికి హోమ్ లోన్ అనగానే మనకి 8.5 8.3 కూడా స్టార్టింగ్ ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి. కార్ లోన్ అనగానే 8.9 9.5లో ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి. మార్టిగేజ్ అనగానే 9.5 నుంచి 10.5 11% మధ్యలో ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి. సో అన్సెక్యూర్డ్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. ఓకే. సో బేసిక్గా పర్సనల్ లోన్ రావాలంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఉంది అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కొంతమంది దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు. మేము కింద కొన్ని నంబర్స్ ఇస్తున్నప్పటికీ ఎక్కడో చాలా కాల్స్ వస్తున్నాయి బట్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏదైనా సెపరేట్ నంబర్ కానీ ఏమైనా ఇవ్వగలుగుతారా? అవునండి, స్క్రోలింగ్ లో ఇప్పుడు మేము 2 నెంబర్స్ ఆల్టర్నేట్ గా ఇస్తున్నాము. మీరు ఆల్టర్నేట్ గా, ఎందుకంటే యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ ఏంటంటే కాల్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కస్టమర్ వాళ్ళ డౌట్స్ ఎక్కువసేపు క్లారిఫై చేసే ప్రాసెస్ లో నెంబర్స్ బిజీ వస్తుండొచ్చు. బట్ ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి 2 నెంబర్లు ఏదో ఒక నెంబర్కి కాల్ చేస్తే షూర్గా మీకు ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మేము ద బెస్ట్ లోయెస్ట్ ఎంతవరకు చేయగలుగుతాం, ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత ఐదర్ డిజిటల్ ఆర్ మాన్యువల్, మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, డాక్యుమెంట్ కలెక్షన్ బాయ్స్, వాళ్ళే వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో సార్ వాళ్ళవి ఏవైతే వాళ్ళ కంపెనీ నంబర్స్ ఉన్నాయో, కాల్ సెంటర్ నంబర్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా కింద ప్లే చేయడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, మీతో మాట్లాడతారు. అండ్ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంది అంతా ఓకే అనుకుంటే డెఫినెట్గా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి డాక్యుమెంటేషన్ అంతా కూడా చేస్తారు. అండ్ ఫైనల్లీ ఒక డౌట్ సార్ నాకు, ఇప్పుడు ఇదే పర్సనల్ లోన్ నేను తీసుకున్నా, నాతో ఇప్పుడు పర్సనల్ లోన్ తీయించాలంటే మీ ఎగ్జిక్యూటివ్ బాయ్స్ వస్తారు, అన్ని సంతకాలు తీసుకుంటారు, డాక్యుమెంటేషన్ చేసుకుంటారు, లోన్ ఇప్పిస్తారు. కానీ అదే లోన్ని నేను ఇప్పుడు ఒక 6 నెలల్లో మళ్ళీ సెటిల్ చేద్దాం అనుకుంటున్నా, లేదా 6 నెలల్లో మొత్తం కంప్లీట్గా కట్టేద్దాం అనుకుంటున్నా, ఎంత అవుతుందో అంత కట్టాలనుకున్నప్పుడు మాత్రం నాకు చాలా బ్యాంక్లో చాలా ఇబ్బందులు వస్తాయి సార్. ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే బేసిక్గా. అంటే సర్వీస్లో ఎక్కడో కొంచెం లోపం ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే మెయిన్ బ్రాంచ్కి వెళ్ళండి, రేపు రండి, ఇది తీసుకురండి, అది తీసుకురండి అంటే పైసలు కట్టేస్తాం అంటున్నాం యాక్చువల్లీ మేము, మళ్ళీ పైసలు అడుగుతలేము, అయినా కూడా డిలే నడుస్తూ ఉంటుంది దాంట్లో. ఎందుకు ఇది అసలు ఏంది ప్రాసెస్? అది యాక్చువల్గా ఏంటంటే ఇది కస్టమర్ కేర్ సెంటర్ అంటారు, లోన్ సెంటర్. సో లోన్ సెంటర్స్ ఏంటంటే ప్రతి బ్యాంకులో లోన్, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్లో లోన్ క్లోజ్ చేయాలంటే నాకు ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, నేను ఎంత పే చేస్తే లోన్ క్లోజ్ అవుతుంది అనే కంప్లీట్ డేటా యాక్సెస్ అనేది అన్ని బ్రాంచెస్కి ఇవ్వము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి చూసుకున్నాం అనుకోండి, హెచ్డిఎఫ్సికి 3 సెంటర్సే ఉన్నాయి, మియాపూర్ ఒకటి, బేగంపేట ఒకటి, ఉప్పల్ ఒకటి. ఐసిఐసిఐ చూసుకున్నాం అనుకోండి, హైటెక్ సిటీ ఏరియాలో ఒకటి, గచ్చిబౌలిలో ఒకటి ఉంది, అండ్ చైతన్యపూర్లో ఒకటి ఉంది. ఇలా బ్యాంక్ టు బ్యాంకు కొన్ని సెంటర్స్ పెడుతుంది. ఆ పర్టికులర్ సెంటర్స్కి వెళ్ళి మాత్రమే మనం క్లోజ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే అన్ని బ్రాంచ్లో ఉన్న అందరికీ ఈ లోన్ క్లోజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ డేటా అనేది రాదు. సో ఆ డేటా రాకపోవడం వల్ల తప్ప పర్టికులర్గా ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, నేను ఒప్పుకుంటా, కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉంటుంది, మీరు ఈరోజు రిక్వెస్ట్ ఇచ్చి విత్ ఇన్ 1 వీక్ తర్వాత రండి, 10 డేస్ తర్వాత రండి, అప్పుడు చూద్దామంటది. కానీ 90% ఆఫ్ ది బ్యాంక్స్ మీరు ఒక ఆధార్ కార్డు, ఒక చెక్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఆన్ ది స్పాట్ ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, మీరు ఈరోజు క్లోజ్ చేస్తే ఎంతకి చెక్ ఇవ్వాలి, రేపు క్లోజ్ చేస్తే ఎంతకి చెక్ ఇవ్వాలి అని బై ది లైన్ 1 వీక్ ఇస్తారు. ఆ 1 వీక్లో అక్కడ ఉన్న అమౌంట్, ఆ రోజు డేట్లో ఉన్న అమౌంట్ని రాసి చెక్ ఇచ్చేస్తే సరిపోతుందండి. విత్ ఇన్ 2-3 డేస్లో చెక్ క్లియర్ అవ్వగానే మ్యాక్స్ 1 వీక్లోనే మీకు డిజిటల్గా ఎన్ఓసి వచ్చేస్తుంది, లోన్ క్లోజ్ అయిపోతుంది. లోన్ సెంటర్కి వెళ్ళి క్లోజ్ చేస్తేనే ఏంటంటే మీకు ఇంకేమన్నా పెండింగ్ ఉందా, రేపు సిబిల్లో ఇష్యూ రాకుండా, ఓవర్ డ్యూలు పడకుండా, హెడేక్ లేకుండా 1 షాట్లో క్లోజ్ అయిపోతుంది. ఒక పూట టైం వేస్ట్ అయినా మీకు ఈజీ అవుతుంది. అదే మీరు ఎవరినో నమ్ముకొని రికవరీ వాళ్ళనో లేకపోతే బ్రాంచ్లో అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు క్లోజ్ చేశారనుకోండి, ఒక 10,000 ఏదో ఇంకా ఛార్జెస్ పడ్డది, ఏదైనా పెండింగ్ ఉంది, అది మీకు లైఫ్ లాంగ్ అట్లనే చూపిస్తూ ఉంటుంది. అది మీరు క్లోజ్ చేసినా అనుకుంటారు. సో అందువల్ల లోన్ సెంటర్కి వెళ్ళి క్లోజ్ చేస్తేనే మనకు ప్రాపర్గా ఎన్ఓసి వస్తుంది, హెడేక్ లేకుండా కంప్లీట్ లోన్ క్లోజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ బేసిక్గా దాని తర్వాత. సో దానికోసం అని చెప్పేసి అక్కడ పోయి క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఆ రోజు మొత్తం లీవ్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది, చాలా మంది కూర్చొని టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఇట్లాంటి కథలు చాలా నడుస్తుంటాయి. బట్ ఎస్, చాలా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ సార్ వాళ్ళ డిఎంఎస్ అసోసియేట్స్ ఏదైతే నంబర్స్ ఉన్నాయో అవన్నీ నంబర్స్ కూడా కింద మేము ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫోన్ చేయండి, మీకు ఎటువంటి లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా, అది ఏ లోన్ అయినా సరే వాళ్ళు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీ సిబిల్లో కానీ మీ అకౌంట్స్లో, ఇవన్నీ కూడా దే విల్ టేక్ కేర్. సో తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.